సత్యదేవ్ లాస్ట్ మూవీతోని నేను చాలా డిసప్పాయింటెడ్ ఉండే. కృష్ణమ్మ మూవీ ఎందుకు తీసిర్రో ఏమని తీసిర్రో నాకు అర్థం కాలేదు. దానికి తోడు 1 వీక్ లో ఓటీటీకి వచ్చేసింది. సో సత్యదేవ్ కెరియర్ అసలు ఎటు వెళ్తుంది అన్న డౌట్ ఉండే. బట్ లక్కీలీ ఆయన కరెక్ట్ పాత్ కొచ్చి ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేసి జీబ్రా అనే ఒక మంచి మూవీతో మన ముందుకు వచ్చిర్రు. జీబ్రాకి ప్రమోషన్స్ బానే చేసి ఉండే, కానీ నాకే మూవీ పైన పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. డైరెక్ట్ గా మూవీ చూసే మాట్లాడదాము అన్న జోన్ లో ఉన్నా నేను. సో ఫైనల్ గా మూవీ చూసినా అండ్ సింపుల్ గా చెప్పాలి అంటే మూవీ చాలా బాగుంది. 1-2 చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ తీసేస్తే ఇది ఒక ప్రాపర్ థ్రిల్లర్. బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ క్రైమ్స్ చుట్టూ తిరుగుతది. అండ్ ఇవన్నీ ఏదో పేరుకి పెట్టినట్టు కాకుండా కోర్ కథనే వీటి చుట్టూ అల్లిండ్రు. సో ఇవన్నీ ఎలిమెంట్స్ ఆర్గానిక్ గా ఉంటాయి. డైరెక్టర్ కి బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంట, అది చాలా హెల్ప్ అయింది మూవీ వరల్డ్ బిల్డింగ్ లో. అండ్ దానికి తోడు మూవీ చాలా రియలిస్టిక్ గా ఎంగేజింగ్ గా వెళ్తది. రైటింగ్ చాలా బాగుంది మూవీది. డైరెక్షన్ కూడా కరెక్ట్ మీటర్ లో ఉంటది. ఈ లెవెల్ ప్రోడక్ట్ నేను తెలుగులో, అది కూడా ఈ బడ్జెట్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఒక మంచి కథ వస్తే వాటిని ప్రొడక్షన్ హౌసెస్ పెద్ద హీరోల దగ్గరికి పట్టుకెళ్తారు. ఇంకా అవన్నీ చేంజెస్ కలిసి అప్పుడు అది వేరే సినిమా లాగా అయిపోతుంది. బట్ లక్కీలీ ఫర్ ఆర్ బెనిఫిట్ జీబ్రా మూవీతో అట్లా కాలేదు. కరెక్ట్ కాస్టింగ్ తోని ఎంత సైజ్ లో తీయాలో అంతలోనే తీసి ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అయింది మూవీ. వెరీ వెరీ ఇంప్రెసివ్. మనం మూవీ టీమ్ ని అండ్ సత్యదేవ్ గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. బట్ మూవీలో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయా అంటే అనవసరమైన ఫైట్లు, కామెడీ సీన్లు ఉన్నాయి కొన్ని, అవి అవాయిడ్ చేసి ఉండాల్సింది. బట్ ఓకే, పెద్ద గేమ్ ఇబ్బంది పెట్టవు. ఇంకా టెక్నికల్ విషయాల గురించి మాట్లాడాలి అంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ ఉంది మూవీకి. హీరో సత్యదేవ్, ఆయన మంచి యాక్టర్ మనకు తెలుసు. అండ్ జీబ్రాలో కూడా బాగా చేసిర్రు. బట్ కన్నడ హీరో డాలీ ధనంజయ కూడా ఉన్నాడు మూవీలో. అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. బట్ పెద్ద క్యారెక్టర్ అండ్ వర్క్ కూడా అయింది. ప్రియా భవానీ శంకర్ గారికి పెద్దగా రోల్ ఏమీ లేదు. సో ఆవిడ సపోర్టింగ్ క్యారెక్టర్ లానే ఉంటారు. బట్ ఆల్సో కొన్ని క్వర్కీ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి మూవీలో. జెన్నిఫర్ అండ్ ఫారెన్ యాక్టర్స్ ఉంటారు. ఆ క్యారెక్టర్ చాలా మందికి నచ్చకపోవచ్చు, ఇరిటేటింగ్ అనిపించచ్చు. బట్ ఆ చాయిస్ చాలా వియర్డ్ అండ్ క్వర్కీ. అండ్ ఎందుకో మరి నాకు వర్క్ అయింది. సత్య కూడా ఉన్నాడు మూవీలో. అండ్ ఆయనది కూడా ఫుల్ లెంత్ రోలే. అండ్ అక్కడక్కడ కామెడీ పండుతుంది. బట్ లార్జ్లీ సత్య లెవెల్ ఆఫ్ కామెడీ అయితే లేదు. సో యా, ఓవరాల్ వెరీ పెక్యూలియర్ కాస్ట్, బట్ నచ్చింది నాకు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, బట్ పాటలు ఓకే. బట్ ఏదన్నా విషయం మూవీలో బేసిక్ ఉంది అంటే అది సినిమాటోగ్రఫీనే. సినిమాటోగ్రఫీ ఒక్కటి స్టైలిష్ ఉంటే మూవీ నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ ఎనీవే, జీబ్రా ఒక సర్ప్రైజింగ్లీ గుడ్ ఫిల్మ్. ఇలాంటి సినిమాలు బాగా నడవాలి. కానీ కృష్ణమ్మ సినిమా వారం రోజులకే ఓటీటీలో రావడం వల్ల సత్యదేవ్ థియేట్రికల్ మార్కెట్ క్రాష్ అవ్వలేదు అని అనుకుంటున్నా. అట్లీస్ట్ హోప్ చేస్తున్నా. సో మీరు కూడా థియేటర్ లోనే చూడండి, మూవీ ఎంజాయ్ చేస్తారు. సో లవ్ యూ ఆల్. జై హింద్.